మంచి మాటలు. జీవితపు గొప్ప విజయాలన్నవి తరచుగా బాజాలతో కాక ప్రశాంతంగా సాధించినవే అవుతాయి. ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి. ఎవ్వరికీ తెలియని విషయంను గురించి కొంత తెలుసుకోవడలోనే విజయవంతమైన వ్యాపార రహస్యం దాగుంది. బాధ మనిషిని ఆలోచింపజేస్తుంది. ఆలోచనలు మనిషిని బుద్ధిమంతుణ్ణి చేస్తాయి. వివేకం జీవితాన్ని ఓర్చుకునేలా చేస్తుందు. ఇతరుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు. నవ్వండి, మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి, మీరు మాత్రమే ఏడవాలి. సమదృష్టి గల మనస్సు అన్నిదు కాలకు ఉత్తమ ఔషధము. చదివిన దానిని, విన్న దానిని ఆచరించడం సాధన. ఆవిష్కారాలు దుస్సంఘటనలు కావు, అవి విసుగు చెందని శ్రమకు లభించే బహుమతులు. ఈ ప్రపంచలో సేవ ఉత్తమమైన ప్రార్థన. మన చుట్టూ ఉన్నవారిని ప్రేమించడమే ఉత్తమమైన ఆరాధన. చేసిన తప్పుడు పనులను గురించి చెప్పి పశ్చాత్తాప పడటం అన్నది మంచి పనికి శ్రీకారం చుట్టే మంచి పని అవుతుంది. పుస్తకాలను చదవాలనే కోరిక ఉన్నవారు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండగలుగుతారు. తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం. ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క వ్యవహారపు పని ఒత్తిడిలో ఉంటాడు. ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించిపెట్టే విత్తులుంటాయి. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్ధంగా ఉండేవారికి ఓటమి ఉండదు. సామాన్యులు ప్రార్థించరు, యాచిస్తారు. ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు. మనుషుల చేతలు ఒక పుస్తకపు సూచికలాంటివి. పుస్తకంలో ఉన్న అతి చెప్పుకోదగ్గ విషయాన్ని అవి చాటి చెబుతాయి. నడవడిక అనబడే అద్దం ప్రతి ఒక్కరి ప్రతిబింబాన్ని ప్రతిబింబిస్తుంది. భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది. జీర్ణించుకోలేనన్ని నమ్మకాలు మింగకూడదు. పవిత్రమైన మనస్సు గలవారికి ప్రతిదీ పవిత్రంగానే కనిపిస్తుంది. రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మరచిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ మూడూ చాలా కష్టతరమైన పనులు. ప్రతి కష్టంలో గొప్ప లాభాలను ఆర్జించిపెట్టే విత్తులుంటాయి. మనిషి మనసు గొడుగులాంటిది. తెరవబడినప్పుడే గొడుగు బాగా పనిచేస్తుంది. కొన్ని పట్టులాంటి ముఖాల వెనుక ముతక గుడ్డ ఉంటుంది. పైన ఉన్న స్వర్గాన్ని, క్రింద ఉన్న భూమిని ప్రేమ నింపుతుంది. ప్రేమ ఒక్కటే కలకాలం నిలుస్తుంది. వినయ విధేయతలున్నప్పుడు మీరు పూర్తిగా బీదవారు కాలేరు. వినయ విధేయతలు లేని పక్షంలో మీరు నిజంగా ధనవంతులు కాలేరు. సుఖదుఃఖాల బంగారు ఇనుప తీగలు మన జీవితంలో విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి. ఒక మనిషి మరొక మనిషి కోసం చేసే త్యాగంతోనూ, 10 మంది కోసం పడే కష్టంతోనూ ఈ సమాజం నిర్మతమవుతోంది. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్ధహేతువులు. కళ్లద్దాలు తుడుచుకోవటం మర్చిపోయి, ఈ ప్రపంచం మురికిగా ఉందని ఫిర్యాదు చేయవద్దు. జీవితం నాకు ఆలోచించడం నేర్పింది, కాని ఆలోచనలు ఎలా జీవించాలో తెలియజేయలేదు. జీవితాన్ని విఫలం చేసే ప్రమాదకర లక్షణం తొందరపాటు. తన కోరికలను, వాంఛలను జయించిన వ్యక్తి తన అతిపెద్ద శత్రువును జయించిన వ్యక్తి అవుతాడు. బలహీనులు అవకాశం కోసం ఎదురుచూస్తే బలవంతులు అవకాశాన్ని సృష్టించుకుంటారు. సరిక్రొత్త అవకాశానికి కాలంతో నిమిత్తం ఉండదు. మానవుని ప్రయత్నం దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం. తినుటకై జీవించువాడు బుద్ధుడు, జీవించుటకై తినువాడు ముక్తుడు. ఆలస్యంగా చెప్పబడే న్యాయం న్యాయం కాదు. మంచి సలహాకు, చెడు సలహాకు మధ్యనున్న వ్యత్యాసాన్ని చెప్పగలిగితే సలహా అవసరమే మీకుండదు. విశ్వాసం పరమ బంధువు. ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది. సత్యానికి దూరంగా ఉండడం అంటే శాంతి నుండి దూరంగా ఉండడం.